హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నా స్టైల్లో రవ్వ లడ్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. నువ్వు ఉన్నవయ్యా నాయన, రవ్వ లడ్లు మాకు తెలియదా, నువ్వు నేర్పించాలి వచ్చి అని మీరు అనుకుంటే ఎలా బిగులో, నేను పక్కా కొలతలతో మీకు ఎలా చేయాలో చెప్పడానికే కదా నేను వచ్చింది. ఒకసారి ఆ రవ్వ లడ్డును చూడండి, ఎంత మాయిస్ట్గా ఉందో. కొంతమంది రవ్వ లడ్డు చేసి ఎలా ఉంటుందో తెలుసా, సైజుని బట్టి ఆట ఆడుకోవడానికో లేకపోతే కొబ్బరికాయలు కొట్టుకోవడానికో మాత్రమే బాగా పనికొస్తాయి. కానీ మన రవ్వ లడ్డు అలా కాదే. వారం తర్వాత కూడా ఒక రవ్వ లడ్డు ఓపెన్ చేసి చూస్తే ఇంకా మాయిస్ట్గానే ఉంటుంది. అంత సూపర్ సాఫ్ట్ రవ్వ లడ్డులు మనం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చూద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక వెడల్పు కడాయి తీసుకొని ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక నేనైతే 10 జీడిపప్పులు 10 ద్రాక్ష తీసుకున్నాను, మీరైతే మీ ఇష్టం. ముందుగా జీడిపప్పు వేసి 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. జస్ట్ రంగు మారడం మొదలవుద్ది, మీకు అర్థమైపోద్ది. ఆ సమయంలో మాత్రమే ద్రాక్ష వేసి పొంగనివ్వండి. సుమారుగా 1 నిమిషం సేపు ఫ్రై చేసి సరిపోద్ది. ఫ్రై అయిన ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన నెయ్యి ఉంది కదా, అందులో 1/2 గ్లాస్ పచ్చి కొబ్బరి తురుము వేసి 2 నిమిషాల సేపు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో మాత్రమే, ఏ మాత్రం మాడకూడదు. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక ఎండు కొబ్బరి తీసుకునే పని అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో టీ స్పూన్ నెయ్యి వేడి చేయండి. ఇప్పుడు 1 గ్లాస్ ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ అంటారు కొంతమంది, ఆ రవ్వను తీసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా 4 నుంచి 5 నిమిషాల సేపు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇది చాలా ముఖ్యం, అస్సలు మాడకూడదు, అడుగు అంటకూడదు. ఓకేనా? ఇక్కడ మనం రవ్వ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు మంచి సువాసన వస్తుంది. ఓకేనా? అది ఆస్వాదించండి. రవ్వ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొబ్బరిని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది వేయండి. ఇలాచీ పౌడర్, అదే యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలపండి. జస్ట్ ఒక 2 నిమిషాలు సేపు ఫ్రై చేయండి చాలు. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 వంతు పంచదార తీసుకొని ఇందులో వేసి బాగా కలపండి. నేను ఇది మైల్డ్ స్వీట్నెస్తో తయారు చేస్తున్నాను. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా కావాలనుకుంటే 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు పంచదార 1:1 రేషియోలో పోసేసుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, కాచి చల్లార్చిన పాలు మాత్రమే నిదానంగా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. జస్ట్ ఒక ముద్దలాగా ఏర్పడాలి, మరీ సాఫ్ట్గా కాదు, కొంచెం గట్టిగానే ఉండాలి. చూడడానికి పిండి మాత్రం చూస్తే అర్థమైపోద్ది. పాలు మాత్రం చాలా జాగ్రత్తగా కొంచెంగా వేసుకోవాలి. ఏ మాత్రం ఎక్కువైనా సరే ఇంకా మీరు స్పూన్ వేసుకొని పాయసంలా తినేయడమే, వేరే మార్గం ఉండదు. ఇప్పుడు ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఈ స్టేజ్లో వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే రవ్వని డ్రై రోస్ట్ చేసి సపరేట్గా బయటకు తీసుకొని కాచి చల్లార్చిన పాలని ఎంత కావాలో నిదానంగా అప్పటికప్పుడు పోసుకొని కొంచెం చిన్న బ్యాచెస్గా కూడా చేస్తారు. సో అలాగైనా మీరు చేయొచ్చు. నేనేంటంటే సింగిల్ పాట్లు అయిపోవాలి కదా, 2-3 గిన్నెలు అయితే మళ్ళీ తోమడానికి ఇబ్బంది అని చెప్పి నేను ఒకటే పాట్లో డిజైన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రూమ్ టెంపరేచర్ వరకు కూల్ చేయండి. సో ఇప్పుడు ఈ మిశ్రమం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీకు నచ్చిన సైజులో మీరు లడ్డులు చేసుకోవచ్చు. మేమైతే ఇలాగ మీడియం సైజు చేసుకుంటాము. ఈ సైజు నాకు సుమారుగా 16 లడ్లు వచ్చాయి. ఈ లడ్లు బయట పెడితే కనీసం వారం రోజుల పైన నిలవ ఉంటుంది. మేమైతే ఒకసారి ట్రై చేసాము, మాకు వారం పైన నిలవ ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నాకు తెలిసి 4 రోజుల దాకా నిలవ ఉండొచ్చు. బట్ అన్ని రోజులు మనం ఉండించాలి కదా, ఈ లోపలే అయిపోతల్లా అంటే. ఒక్కసారి ఆ లడ్డు టెక్స్చర్ చూడండి ఎలా ఉందో, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఈ రెసిపీని తయారు చేయడానికి నాకు సుమారుగా 15 నిమిషాల సమయం పట్టింది. మరియు నేను చెప్పడం కొంచెం కష్టం, కానీ ఇద్దరికైతే వారానికి వస్తుంది, అది మాత్రం చెప్పగలుగుతాను. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి
ఆ రీజన్ ఏందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెక్టిఫై. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.